అమెరికా నుంచి 104 మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ చేరింది. టెక్సాస్ నుంచి వచ్చిన C-17 సైనిక విమానం పంజాబ్లోని అమృత్సర్లో మధ్యాహ్నం 1:55కు ల్యాండ్ అయింది. అందులో పంజాబ్కు చెందిన వారు 30 మంది, హర్యానా, గుజరాత్కు చెందిన వారు 33 మంది చొప్పున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 3 చొప్పున, 2 చండీగఢ్కు చెందిన వారు ఉన్నారు. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికోకు చెందిన వేలాది మందిని దశల వారీగా స్వదేశాలకు పంపిన అగ్రరాజ్యం భారత్కు చెందిన 17,940 మంది అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది. వారిని దశల వారీగా స్వదేశానికి పంపనుంది. తొలి విడతలో 104ని C-17 సైనిక విమానంలో పంపింది. మరో 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో ఉన్నారు. పంజాబ్కు చెందిన వారిలో అనేక మంది డంకీ మార్గాలతో పాటు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది.